హాయ్ ఫ్రెండ్స్. దివాళీ షాపింగ్‌లో ఏమేం కొన్నాను, ఏంటి అవన్నీ ఇప్పుడు చెప్పబోతున్నా. ఇది పార్ట్ 2 అనమాట. అన్బాక్సింగ్. ఏమేం కొన్నాను, ఏంటి ఇదిగో ఇది ఉంది కదా! ఇది ఆ అమ్మాయి దివాళీ గిఫ్ట్‌గా మీరు నా 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 తరపున దివాళీ గిఫ్ట్‌గా మీ దగ్గర పెట్టుకోండి అని ఇచ్చింది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఏమేం షాపింగ్ చేశాను. దీపావళి షాపింగ్‌లో కొన్న బ్యాగ్ ఇది. ఇది కూడా. అంటే బట్టలు తెచ్చుకోవడానికి బ్యాగ్ సరిపోలేదు, అందుకోసం దాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఇది కారపూస.
నేను ప్రతి సంవత్సరం 108 దీపాలు పెడతాను. నాకు చాలా ఇష్టం. నేను 2009 నుంచి కేవలం 108 దీపాలు, తర్వాత చిచ్చుబుడ్డి, మతాబు, కాకరపోతు అంటే బాంబులు ఏవి వాడకుండా కేవలం దీపాలని మాత్రమే పెడుతూ, అలాగే చిచ్చుబుడ్డి, కాకరపోతు ఇవంతా వెలుగులు విరజిమ్మేవే కదా! శబ్ద కాలుష్యం ఇచ్చేవి కాదు. వాటిని మాత్రమే 2009 నుంచి నేను జరుపుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ మారాను కదా! ఇక్కడ ఇలా తీసుకున్నాను. ఇది వచ్చేసేసరికి ఇవి 12.30 రూపాయలు. ఇది చూడండి. ఇది 12.30 రూపాయలు. ఇలా వచ్చింది కదా, కనిపిస్తుందా? ఇది వచ్చేసరికి 12.35 రూపాయలు. ఇది కొంచెం ఎక్కువ డిజైన్ ఉంది కదా, ఇది 12.40 రూపాయలు. ఇవి ఏమీ లేదు, ఇది మామూలుగా. ఇవి కూడా 12.30 రూపాయలే. ఇదిగో ఇవి ఉన్నాయి కదా, ఇవి ఏంటి అంటే ఆకుపచ్చ, పసుపు, ఎరుపు, గోధుమ రంగు అలాగా రెండు తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసరికి ఒక్కొక్కటి 5 రూపాయలు. ఇది చూసారా, బాగుంది కదా. రంగులన్నీ తీసుకోలేదు, ఇది నాకైతే బాగా నచ్చింది. ఇది వచ్చేసరికి ఒక్కొక్కటి 20 రూపాయలు. ఇది ఒక్కొక్కటి 10 రూపాయలు. ఇది ఒక్కొక్కటి 10 రూపాయలు. ఇది ఉంది కదా చూసారా, ఇది కూడా ఒక్కొక్కటి 10 రూపాయలే. మామూలుగా అయితే ఎప్పుడూ ప్రమిదలు తీసుకుని వాటిలన్నిటికీ రంగులు వేసుకుని చేసుకుని అమ్మో అని చేసి ఓపిక లేక ఈసారి మొత్తం అంతా ఇలాగే పెట్టుకున్నాం. 20 ఒక్కొక్కటి 10 రూపాయలు. ఇది కూడా ఒక్కొక్కటి 10 రూపాయలే. బాగుంది కదా, కానీ దీపాలు వెలిగించిన తర్వాత మొత్తం పోతుంది. ఇవి కూడా కాదు, ఇది ఒక్కొక్కటి 20 రూపాయలు. ఇది ఒక్కొక్కటి 20 రూపాయలు. ఇది కొంచెం పెద్దగా ఉంది కదా, చూడండి, బాగుంది కదా. చాలా బాగుంది. ఇదిగో ఇది చూసారా, ఇది ఏంటి అంటే 100 రూపాయలు చెప్పాడు. నేను ఇన్ని తీసుకునే మీదట నాకు ఇది 80 రూపాయలకి ఇచ్చాడు. మొత్తం ప్రమిదలన్నీ కలిపి నాకు 770 రూపాయలు అయింది. అంటే ఒత్తులు, నూనె కూడా నేను 108 ఒత్తులు కదా, అలాగా 108 2 కట్టలు తీసుకున్నాను. 2 లీటర్ల నువ్వుల నూనె కూడా తీసుకున్నాను. మొత్తం కలిపి 770 అయింది. నాకు మనవెంపు అయితే నేను ఎప్పుడూ చూడలేదు, కానీ ఇక్కడ పాదాలు ఉన్నాయి కదా, ఈ పాదాలు అంటించుకుంటున్నారు. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటది, డబ్బులు కూడా పెద్ద పెద్దది ధనత్రయోదశి డూప్లికేట్ డబ్బులు అవి కూడా పెట్టుకుంటున్నారు. మరి మనకైతే తెలీదు. నార్త్ వెంప్ అయితే ఉంది. ఇది ఏంటంటే ముగ్గులకి, నాకు ముగ్గులు పిచ్చ చాలా ఎక్కువ. బాగుంది కదా. అంటే మామూలుగా అయితే నేనే ఉత్తిన పెట్టుకుందాం అనుకున్నాను, కానీ సరే ఇది 30 రూపాయలు. ఇది వచ్చేసరికి 40 రూపాయలు. ఇదిగో ఇది నేను ఇన్ని లగేజ్ తీసుకుని చేసుకోవడంలో విరిగిపోయింది. ఇక్కడ ఒకటి విరిగిపోయింది, కానీ ఏముంది పర్వాలేదు, దీన్ని మనం ఇచ్చేసుకోవచ్చు, అంటించేసేసుకోవచ్చు దీన్ని. ఇది డిజైన్ పాదాలు దీపాలు కలిపి వచ్చింది. ఇది కేవలం ముగ్గు పరంగానే. ఇవేవి కాకుండా ఇప్పుడు మరి చలికాలం వచ్చేసింది కదా, ఇక్కడ ఢిల్లీలో చాలా చలిస్తుంది. అందుకోసం చెప్పి నేను బట్టలు కూడా కొనుక్కున్నాను. బట్టలు అంటే ఈ చలికోట్లు ఉంటాయి కదా, వీటికి సంబంధించినవి కూడా కొట్టుకున్నాను. అవి కూడా చూపిస్తాను. ప్రమిదలు బాగున్నాయా, నచ్చే లేదని కామెంట్లో పెట్టండి.
ఇవంతా తీసేస్తాను ఇప్పుడు. అవును, ఒకసారి వస్తావా?